అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, కొడుకులిద్దరూ విదేశాల్లో స్థిరపడి అక్కడే పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడ ఒంటరిగా ఉన్న తల్లి దగ్గరికి రావటం లేదు ఆ కొడుకులు. వీలైతే ఈవిడనే అక్కడికి రమ్మని పోరు పెడుతున్నారు. తండ్రి సంపాదించిన ఆస్తంతా ఇక్కడే ఉంది కదా అని ఆ తల్లంటే ఆ సంపాదనతో వారికి సంబంధమే లేదన్నారు. వారు సంపాదించిన ఆస్తులే విదేశాల్లో మూలుగుతున్నాయని చెప్పేసి ఆ ఆస్తినంతా ఏమైనా చేసుకోమన్నారు. తన భర్త సంపాదించిన ఆస్తిని అలా ఊరికే వదులుకోలేక ఈ స్వదేశాన్ని వదిలి కొడుకుల దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేక ఆవిడ ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు గీతాంజలి. రచించిన వారు విద్యాధర్ మునిపల్లె గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. తన ఇంటిని ఒక్కసారిగా తనివి తీరా చూసుకుంది. గోడకి తగిలించిన ఫోటోలను, ఆ ఇంటితో తనకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటుందావిడ. తన పుట్టింటి నుంచి అపురూపంగా తెచ్చుకున్న తను సేకరించిన స్టాంపు కలెక్షన్ పుస్తకాన్ని తనివి తీరా చూసుకుంది. ఈ 70 సంవత్సరాల వయసులో తనెంతో మురిపెంగా చూసుకున్నవేవీ కూడా ఇప్పుడు తను వెళ్ళిపోతున్నప్పుడు అక్కర్లేదు అనిపిస్తోంది. తను చిన్నతనంలో మారం చేసి మరీ సాధించుకున్న వస్తువులన్నీ కూడా ఇప్పుడు ఈ క్షణంలో ఆవిడకెందుకో బరువుగా అనిపిస్తున్నాయి. తన జీవితం మొత్తం తన కళ్ళ ముందు కదలాడుతోంది. 15 ఏళ్ల ప్రాయంలో తన వారు తనకి పెళ్లి చేస్తున్నారంటే అదేదో వింతగానో కొత్తగానో తెలియని భయం, ఆనందం. పెద్దదాన్నైపోయానా అన్నట్టుగా ఒక రకమైన వింత భావన అన్నీ కలగలిసినట్టుగా ఉండటం వలన ఆమె వివాహానికి ఒప్పుకుంది. అప్పటి వరకు క్లాసులో ఫస్ట్ మార్కులతో వచ్చిన గీతాంజలి పెళ్లి చేసుకుంటుంటే తోటి స్నేహితురాళ్ళు అప్పుడే నీకు పెళ్ళేంటే అంటే పెద్దగా పట్టించుకోలేదు. ఆనాడు కాబోయేవాడు లెక్చరర్, పెళ్ళయ్యాక నన్ను కూడా చదివిస్తాడు, ఏం కావాలంటే అవి నా ముందుకు తీసుకొస్తాడు. ఇప్పుడు కాకపోతే మరో 10 ఏళ్లకైనా పెళ్లి చేసుకోవాలి కదా, అదేదో ఇప్పుడే చేసుకుంటాను అంటూ తన స్నేహితురాళ్లతో చాలా గర్వంగా చెప్పిందావిడ. ఆ రోజున ఆవిడ ఏవీ ఊహించలేదు. ఈ ఒక్క పెళ్లితో తన జీవితంలో ఎన్నో సంఘటనలు వెంటనే జరిగిపోతాయని, తన జీవితం ఇప్పటి నుంచి పరుగు అందుకుంటుందని, కొత్త సుఖాలు మాత్రమే కాదు ఊహించని బాధ్యతలు, అప్పటి వరకు ఎరగని కష్టాలు, వేదనలు తన జీవితంలో ముందే పొంచి ఉన్నాయని ఏవీ ఊహించకుండా పెళ్ళంటే ఒక సంబరంగా చేసుకుంది. రామకోటేశ్వరరావు అనే హిస్టరీ మాస్టారుతో ఆమెకు పెళ్లి జరిగిపోయింది. స్టాంపు కలెక్షన్ అంటే ఆమెకొక హాబీ. పెళ్ళయ్యాక గీతాంజలి తల్లిదండ్రులు ఎంత వద్దంటున్నా వినకుండా స్టాంపు కలెక్షన్ బుక్కుని తనతో తన అత్తారింటికి తీసుకువెళ్ళిపోతాను అంది. రాము కూడా కాదనలేకపోయాడు. దీంతో గీతాంజలికి తన భర్త చాలా మంచివాడు అనిపించింది. అత్తారింట్లో కొత్త కాపురం మొదలైంది గీతాంజలికి. రోజు కాలేజీ నుంచి ఇంటికి వస్తూనే రాము మల్లెపూలు తెచ్చేవాడు. ఏదో ఒకటి తినటానికి బయట నుండి తీసుకొచ్చేవాడు. భార్యని అపురూపంగా చూసుకునేవాడు. అత్తామామల పోరు అసలే లేదు. రాముకి పెళ్లికి ముందే వాళ్ళు చనిపోయారు. అంతంత మాత్రంగానే గీతాంజలికి వంటొచ్చు. అయినా సరే రాము నోరెత్తకుండా తినేసేవాడు. అవి కావాలి ఇవి కావాలి అని ఏ రోజున అడిగేవాడే కాదు. గీతాంజలిని కూడా నీకేం కావాలి అంటూ అడిగేవాడే కాదు. ఏమైనా తనకి కావాలంటే గీతాంజలే నోరు తెరిచి అడగాలి. భర్త ప్రవర్తన అర్థం చేసుకునే వయసు కాదు ఆవిడది. అతని ప్రవర్తనని అర్థం చేసుకోవటానికి 4 ఏళ్లు పట్టిందావిడకి. ఈలోగానే తనకు 2 మగపిల్లలు కూడా పుట్టేశారు. బాధ్యతలు పెరిగిపోయాయి. పిల్లల ఆలన పాలన, భర్తకి ఏం కావాలో అవన్నీ తనే అర్థం చేసుకుని చేసి పెట్టేది. ఏ రోజు కూడా రాము నోరెత్తి భార్యతో వంట బాగుందని కానీ బాగోలేదని కానీ పద్ధతి నచ్చలేదని కానీ ఏది చెప్పేవాడు కాదు. పలకరిస్తే పలికేవాడు, లేకపోతే తన పని తాను చేసుకొని వెళ్ళిపోతుండేవాడు.
కొన్నాళ్లకి గీతాంజలి స్నేహితురాలు వెంకటలక్ష్మి తనను వెతుక్కుంటూ వారింటికి వచ్చింది. తను అమెరికాలో డాక్టర్ని పెళ్లి చేసుకున్నానని, తను కూడా ఎంబీబీఎస్ పూర్తి చేశానని, అమెరికాలో ఎంఎస్ పూర్తి చెయ్యబోతున్నానని చెప్పింది ఆవిడ. లెక్చరర్ భార్య వయ్యుండి 10వ తరగతితోనే ఆపేస్తే ఎలా అంటూ తనకి గీతోపదేశం చేసింది. దీంతో గీతాంజలి తన జీవితంలో ఏం కోల్పోయిందో అప్పుడు అర్థమైంది. చదువు, అవును చదువే తాను కోల్పోయింది. తనేమడిగినా కాదనని భర్తతో తన మనసులోని కోరిక చెప్పాలనుకుంది. ఆ రోజు రాత్రి తన భర్త రాగానే ఏ రోజూ లేంది అతని వద్ద ఆమెకు తెలియని కొత్త వాసన వచ్చింది. వాసన అనే కంటే దాన్ని కంపు అనటం సమంజసమేమో. మనిషి ఊగిపోతున్నాడు. మాట తేడాగా ఉంది. ఎప్పుడూ పలకరిస్తే గాని పలకని వ్యక్తి పలకరించకుండానే ఎవరినో ఇష్టమొచ్చినట్లుగా తిడుతున్నాడు. రాము నోటి నుండి ఎన్నడూ విననటువంటి తిట్లు, బూతులు వినిపిస్తున్నాయి. పిల్లలు నిద్రపోతున్నారు. ఏమైంది మీకు ఈ రోజున అంటూ అడిగింది. అప్పటిదాకా లేచిన నోరు ఒక్కసారిగా మూతపడింది. భార్యని చూస్తూనే ఏమీ లేదన్నట్లుగా తలూపుతూ తన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. బోరు బోరున ఏడవసాగాడు. గీతాంజలికి భయం వేసింది. ఏమైందని పదే పదే అడుగుతూ తలుపు దగ్గరే కూర్చుండిపోయింది. కాసేపటికి గదిలో నుంచి వాంతులు చేసుకున్న శబ్దం, భయంకరమైన వాసన. తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. రామకోటేశ్వరరావు తల వంచుకొని గీతాంజలి దగ్గరికి వచ్చాడు. ఆమె పాదాలు పట్టుకున్నాడు. ఇంకెప్పుడు జీవితంలో నేను తాగను అన్నాడు. అప్పుడు అర్థమైంది గీతకు అతను తాగొచ్చాడని. గీతాంజలి మౌనంగా లేచి నిలబడిపోయింది. అతను బయటికి వచ్చేశాడు. గదంతా ఫినాయిల్తో శుభ్రంగా కడిగేసింది. రామకోటేశ్వరరావు సోఫాలో పడుకొని నిద్రపోయాడు. తెల్లారుజామునే నిద్రలేచాడు. రోజులాగే భార్యతో ఏమీ మాట్లాడకుండా తన దైనందిక కార్యక్రమాల్లో మమేకమయ్యాడు. పిల్లలింకా నిద్రలేవలేదు. గీతాంజలి అతన్ని రాత్రి జరిగిన దానిమీద నిలదీసింది. రామకోటేశ్వరరావు తల ఉంచుకున్నాడు. తనకి వస్తుందనుకున్న ప్రమోషన్ వేరే అసమర్థుడికి వచ్చిందని, ఆ బాధను పోగొట్టుకోవాలంటే తాగితేనే తగ్గిపోతుందని ఒక స్నేహితుడు చెప్తే బలవంతంగా తాగానని, రాత్రి జరిగిందేదీ కూడా తనకు గుర్తులేదని చెప్పి బోరుమన్నాడు. గీతాంజలి సరే లెమ్మని చెప్పింది. ఆ రోజు నుంచి కోటేశ్వరరావు భార్యతో నవ్వుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి వారి జీవితంలో ప్రతి క్షణం ఆనంద కెరటాలలో ఓలలాడుతున్నాయి. ఒక మంచి రోజు చూసుకొని గీత తన మనసులో మాట చెప్పేసింది. అదే చదువుకోవాలని ఉంది అని. రామకోటేశ్వరరావు దానికి ఒప్పుకున్నాడు. చదివించాడు కూడాను. హిస్టరీలో డాక్టరేట్ చేయించాడు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. పెద్దోడు ఆస్ట్రేలియాలోనూ, చిన్నోడు అమెరికాలోనూ స్థిరపడ్డారు. వాళ్లకు పెళ్ళిళ్ళయ్యాయి. వాళ్లకు పిల్లలు. ఎప్పుడైనా ఈ వృద్ధ దంపతులు అమెరికాకి, ఆస్ట్రేలియాకి వెళ్ళి రావటమే తప్ప పిల్లలు ఎప్పుడూ కూడా తిరిగి ఇండియా వచ్చే ఆలోచనే చేయలేదు. వారి కోసం రూపాయి రూపాయి కూడబెట్టి పోగు చేసిన ఆస్తులన్నీ కూడా ఏం చేసుకోవడానికో వీరికే అర్థం కాని పరిస్థితి ఎదురైంది. రోజులాగే ఆ రోజు కూడా గీతాంజలి నిద్రలేచింది. తను లేచేటప్పటికే వాకింగ్కి బయలుదేరే భర్త ఆ రోజున ఎందుకో నిద్రలేవలేదు. అతన్ని తట్టి లేపింది. అతను చనిపోయాడని ఆమెకు అర్థమైంది. పెద్దోడికి చిన్నోడికి ఫోన్లు చేసింది. వాళ్ళు రాలేమన్నారు. కార్యక్రమాలు జరిపించమని, డబ్బులు అవసరమైతే తాము పంపిస్తాము అన్నారు. అక్కర్లేదని తేల్చి చెప్పేసింది గీతాంజలి. ఇక తను కూడా అమెరికాకి కానీ ఆస్ట్రేలియాకి కానీ రానని చెప్పేసింది. తన దగ్గరున్న డబ్బులతో భర్తకి అంత్యక్రియలు చేయించింది. ఆ తర్వాత కూడా చాలా కాలం తన భర్త చనిపోయిన ఆ ఇంట్లోనే ఉండిపోయింది. కానీ ఎందుకో గీతాంజలికి ఆ ఇంట్లో ఉండాలనిపించటం లేదు. ఉన్నట్లుండి ఆమె మనసులో ఏదో తెలియని అలజడి. 7-10 వయసు రావటం వల్లనో ఏమో మరి తను కావాలనుకున్న ప్రతీదీ తనకిప్పుడు వద్దనిపిస్తోంది. దేనికోసమైతే తన జీవితంలో ఎన్నోసార్లు గొడవ పడిందో అది తనకిప్పుడు తృణప్రాయమైంది. సామాన్లన్నీ సర్దేసింది. తనకి కావలసినవి మాత్రమే
కేవలం 2 జతల బట్టల సంచి, ఎంతగానో ప్రేమించే ఠాగూర్ రాసిన గీతాంజలి పుస్తకం, బ్యాంకు పాసు పుస్తకం, ఏటీఎం కార్డు, ఇవన్నీ కూడా ఎందుకంటే తను బ్రతికినంతకాలం తినటానికైనా కావాలి కదా, ఎక్కడికైనా వెళ్ళాలంటే డబ్బు అవసరమే కదా అని తన ఆలోచన. తన మనసులో పదే పదే అనుకుంటుందావిడ. వెళ్తున్నాను, ఇక తిరిగి ఎప్పటికీ రాను, ఎక్కడికి రాను. నా విశ్రాంత చివరి కాలం గడపటానికి ఓ స్థలం వెతుక్కునేందుకు వెళ్ళిపోతున్నాను. వెళ్ళక తప్పదు. తమ పిల్లలు గడిపే బిజీ లైఫ్తో ఎప్పుడో గాని నేను వారి మాటల్లోకి కూడా రాను. నేనిప్పుడు ఎవ్వరికీ ఏమీ కాను, ఎవ్వరికీ అక్కర్లేదు కూడా. అందుకే రిటైర్మెంట్ హోమ్కి వెళ్తే ఎలా ఉంటుంది? అక్కడ మాత్రం ఏముంటాయి? నెల నెల డబ్బులు కడతాను కనుక సింగిల్ రూమ్, ఏసీ, టీవీ, అటాచ్డ్ బాత్రూమ్, బెడ్డు, ఫుడ్డు. అయినా ఆయన పోయిన తర్వాత నాకొస్తున్న ఆయన పింఛన్ ఈ అవసరాలకు బొటాబొటిగా సరిపోవచ్చు. ఈ ఇల్లు, పిల్లల కోసం కొన్న ఆస్తులు అన్నీ కూడా ఇప్పుడు చాలా రేట్లే పెరిగాయి. వీటిని అమ్మేసుకుంటే చాలా డబ్బులొస్తాయి. అక్కడ మీరు సంపాదించుకోవాల్సిన అవసరమే లేదు, ఇక్కడికే నా దగ్గరికే వచ్చేయండి, ఏదో ఒకటి చేసుకోవచ్చు అని పిల్లలతో అంటే దేశాన్నే కాదనుకున్నాం. అక్కడ ఆస్తులు మాత్రం మాకెందుకు, నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం అన్నారు వాళ్ళు. అందుకే వెళ్ళిపోవటానికి సిద్ధమైపోతున్నాను. నేను నా విలువైన సంపాదన అనుకున్న ఏ సేకరణను కూడా నాతో పాటు ఉంచుకోలేను. అకస్మాత్తుగా అవన్నీ నిరుపయోగం అనిపించి అవన్నీ కూడా నావి కావనిపిస్తోంది. అవును, అవన్నీ నిజంగా నావి కావు. నేను వాడుకున్నాను అంతే. అవి ప్రపంచానికి సంబంధించినవి మాత్రమే. నావి ఎలా అవుతాయి? నా తదనంతరం వాటిని ఎవరో వాడుకుంటారు. రాజులు తమ కోటల్ని, తమ నగరాల్ని, తమ రాజ్యాల్ని తమవే అనుకుంటారు. కానీ వాళ్ళ తర్వాత అవి ఇంకెవరివో అయ్యాయి. నిజానికి ఇవన్నీ కూడా ప్రపంచ సంపద. అంతేకాని మనతో పాటు వచ్చేదేమున్నాయి? ఏవీ రావు. వెళ్ళిపోయేది ఒక్క దేహమే కదా. అందుకనే నా ఇంట్లోని ప్రతీదీ దానం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. కానీ అవన్నీ కొన్నవాళ్ళు ఏం చూస్తారు వాటిని? నేను అపురూపంగా సేకరించుకున్న ప్రతి జ్ఞాపకం వేరే వాళ్లకు జ్ఞాపకంగా మిగులుతుందా? వారికి ఉపయోగపడతాయా? వాటితో వాళ్లకు అనుబంధం ఉండదుగా. బుక్స్ అమ్మేస్తారు, నా గురుతులైన ఫోటోలను స్క్రాప్ చేసేస్తారు, ఫర్నిచర్ ఏదో ఒక ధరకు వదిలించుకుంటారు, బట్టలు పరుపులు బయటకి విసిరేస్తారు. వాళ్ళకేం పని వాటితో? మరి నేనేం ఉంచుకోను? తరచూ నన్ను పలకరించే ఈ గీతాంజలి పుస్తకం, ఐడి కార్డు, సీనియర్ సిటిజన్ సర్టిఫికేట్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, ఏటీఎం కార్డు, పాసు పుస్తకం చాలు. ఇవన్నీ అన్నీ వదిలేశాను, బంధం తెంచేసుకున్నాను అనుకుందావిడ. కానీ అంతలోనే ఆమె మనసులో మరో ఆలోచన వచ్చింది. ఎక్కడో తన ఆఖరి రోజులు గడపడానికి ఉన్నవన్నీ ఎవరికో అమ్మేసి అక్కడ దొరికే తాత్కాలిక సౌకర్యాల కోసం అనుబంధం ఏర్పడి ఉన్న ఈ ఇంటిని వదులుకోవటమా? ఇన్నాళ్ళు తను అపురూపంగా చూసుకున్న తన భర్తతో గడిపిన మధురానుభూతుల్ని వదులుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమా? లేదు లేదు, దీనికి పరిష్కారం తను రిటైర్మెంట్ హోమ్కి వెళ్ళటం కాదు. ఈ ఇంటిని సద్వినియోగపరచాలి, దీనికేదో ఒకటి చెయ్యాలి అనుకుందావిడ. తను ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి తన ఇంటినే నమ్ముకొని ఉంటున్న నౌకరు కొడుకు రంగన్న గుర్తుకొచ్చాడు. వాడి చదువు కూడా పూర్తయిపోయింది, ఉద్యోగం ఇంకా రాలేదు. వాడిని నేను దత్తత తీసుకుంటే రంగన్న తండ్రి రాములు చనిపోయినప్పటి నుండి రంగన్న అనాథగానే ఉన్నాడు. అతను కూడా కష్టపడి స్కాలర్షిప్ల మీదనే చదువుకున్నాడు. అప్పుడప్పుడు తన భర్త రామకోటేశ్వరరావు గారు కూడా రంగన్నకి ఏదో ఒక రకంగా సాయం చేసేవాడు. అలా ఆలోచిస్తూ రంగన్నకి కబురు చేసిందావిడ. రంగన్న రావటంతో తన మనసులో మాట చెప్పేసింది రంగన్నకి. తన యావదాస్తులు రంగన్న పేరుతో రాయాలని నిర్ణయించుకున్నానని చెప్పేసింది. రంగన్న, అమ్మగారు, మిమ్మల్ని అయ్యగారిని నా సొంత అమ్మా నాన్నలాగే చూసుకున్నానమ్మా. నాకు ఈ ఆస్తులు పాస్తులు ఏవీ వద్దు, మీరు నిశ్చింతగా ఉండండి, మిమ్మల్ని నా కంటికి రెప్పలా చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడాయన. కానీ గీతాంజలి
తను చేయదలుచుకున్న పని మాత్రం చెయ్యకుండా ఉండలేకపోయింది. రంగన్నతో వ్యాపారం పెట్టించింది. రంగన్న పేరు మీద తనకున్న 5 కోట్ల రూపాయల ఆస్తిని రాసేసింది. తానే దగ్గరుండి మరీ రంగన్నకి పెళ్లి కూడా చేసింది. గీతాంజలికి ఒక అర్ధరాత్రి పూట అర్థమైంది. హంగులు, ఆర్భాటాలు, కోరికలు ఇవన్నీ కూడా కేవలం తాత్కాలికమేనని, బ్రతకటానికి కావలసింది బంధాలు మాత్రమేనని, తనను సాగనంపేందుకు ఆ బంధాల అవసరమే ఎక్కువగా ఉందని, అందుకే ఒక్కో బంధాన్ని వదిలించుకుని పరమాత్మతో ఏర్పడే శాశ్వత బంధమే నిజమైన బంధమని అప్పుడు అర్థం చేసుకుంది. ఆమె చివరి శ్వాస అనంత విశ్వంలో అంతర్లీనమయ్యే క్షణాలు ఆసన్నమయ్యాయని, ఆమెకిప్పుడు తన ఇల్లు గురించి గాని, తన పిల్లల గురించి గాని ఎటువంటి ఆలోచన లేదు. కొత్తగా ఏర్పడిన రంగన్న గాని, అతని భార్య గాని, వారి పిల్లలతో గాని, ఆఖరికి తను కట్టుకున్న చీర, తను పడుకున్న మంచం ఏదీ కూడా ఆమెకు సంబంధం లేదని అర్థమయ్యింది. అన్నింటినీ విడిచి అనంత లోకాల్లోకి పయనమైంది. విశ్వకవి రవీంద్రుని గీతాంజలి ఎన్నోసార్లు చదివిన ఆమెకి ఆ గీతాంజలి సారం అప్పటికి అర్థమైంది. ఆనందంగా ఆమె ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. విదేశాల్లో బాగా స్థిరపడి డబ్బు మనుషులుగా మారిన ఆ కొడుకులు తండ్రి చనిపోయిన తర్వాత కూడా రాకపోవటం ఆ తల్లి మనసును ఎంతో బాధపెట్టి ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన విద్యాధర్ మునిపల్లె గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.